కనిపిస్తుంది సార్. ఓకే ఓకే లాస్ట్ సెషన్ వచ్చేసి ఇఫ్ ఎల్స్, స్విచ్ కేసు, లూప్స్, ఫర్ లూప్, వైల్ లూప్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఈరోజు కంట్రోల్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, ఇక్కడ బ్రేక్, కంటిన్యూ, ఫాల్ త్రూ, రిటర్న్, త్రో వీటి గురించి. ఓకే, వాటితో పాటు ఇంకా టైం మిగిలింది గార్డ్ స్టేట్మెంట్, డిఫర్ కూడా చెప్తాను. డిఫర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ సెషన్లో, ఒక సెషన్లో, బట్ మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ ఇవి ఎక్కడొస్తాయంటే ఈ బ్రేక్ వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్ లో ఆల్రెడీ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. స్విచ్ కేసు రాసేటప్పుడు ఏదైనా కేసులో మనం ఎటువంటి ఫంక్షనాలిటీ చేయకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది, అప్పుడు బ్రేక్ పెడితే సాటిస్ఫై అవుతుంది. అంటే ఎటువంటి ఫంక్షనాలిటీ జరగదు, జస్ట్ ఆ కేసులో బ్రేక్ అవుతుంది, కింద కేసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా పోతుంది అనమాట. ఇంకా అలా ఏమైనా అది బ్రేక్ ఉన్నా లేకపోయినా ఇంకా జస్ట్ ప్రింట్ అని పెట్టినా ఏది పెట్టినా కూడా ఇంకా వేరే కేసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. బట్ ఏది లేదంటే ఫంక్షన్ అంటే అది ఎర్రర్ త్రో చేస్తుంది ఎక్స్కోడ్. ఫస్ట్ కంటిన్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీంట్లో, ఇది చూద్దాం. ఓకే, ది కంటిన్యూ స్టేట్మెంట్ టెల్స్ ఎ లూప్ టు స్టాప్ వాట్ ఇట్స్ డూయింగ్ అండ్ స్టార్ట్ అగైన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే కంటిన్యూ యూజ్ చేస్తే ఏదైతే ఇక్కడ కండిషన్ పెట్టారు, సమ్ కండిషన్ పెట్టి ఆ కండిషన్ ట్రూ అయితే కంటిన్యూ చేయమంటున్నాడు. కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే లూప్ ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని, ఒక 4, 5, 6 క్యారెక్టర్స్ ఉన్నాయి, 6 టైమ్స్ లూప్ రన్ అవుతుంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇక్కడికి వస్తుంది, ఇదంతా లోపల ఫంక్షనాలిటీ జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే కంటిన్యూ అనేది వస్తుందో, సపోజ్ ఈ కండిషన్ ఏదో రాశారు, ఈ కండిషన్ కంటిన్యూ అయినప్పుడు ఏంటంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ కంటిన్యూ కింద ఏవైతే లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవ్వదు, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది. సపోజ్ ఈ కండిషన్ ఏ సాటిస్ఫై చేసింది అనుకో కంటిన్యూ అవుతుంది, అంటే ఇది యాడ్ అవ్వదు. ఈ సమ్ అరే తీసుకొని దానికి అపెండ్ చేస్తున్నారు, ఆ క్యారెక్టర్ ని అపెండ్ అవ్వదు, అపెండ్ అవ్వకుండా నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్ళిపోతుంది, ఈకి వచ్చేస్తుంది. ఈ కూడా సాటిస్ఫై కంటిన్యూ అయింది అనుకో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, మళ్ళీ ఐకి వెళ్ళిపోతుంది. ఇది ఫెయిల్ అయింది, ఇఫ్ కండిషన్ కిందికి వెళ్ళిపోతుంది, ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కంటిన్యూ వచ్చేసి ఫంక్షనాలిటీ కింద ఉన్న ఫంక్షనాలిటీని స్టాప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళడానికి యూజ్ చేస్తారు. ఓకే, జస్ట్ నేను కోడ్ రాసి చూపిస్తాను. కంట్రోల్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తాను ఒకటి. ఓకే, సో అక్కడ ఏదో రాసింది అదే చూపించాలంటే అదే చూపించవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. దానివల్ల నేను వేరే సమ్ డిఫరెంట్ రాసేస్తాను, మీకు ఇంకా కొత్తగా ఉంటుంది. అది ఆల్రెడీ అక్కడ డాక్యుమెంట్ మీరు మళ్ళీ రిఫర్ చేసిన అదే కోడ్ ఉంటుంది. సో సపోజ్ ఒక వేర్ అరే ఉంది, సమ్ అరే తీసుకుంటాను, దాంట్లో సమ్ ఎలిమెంట్స్ నేను జస్ట్ ఇంటీజర్స్ ఏవో సంథింగ్ ర్యాండమ్ గా ఇంటీజర్స్ తీసుకుంటాను. ఓకే, ఇది ఇక్కడ ఏంటి, మనం ఒక ఫర్ లూప్ రాస్తున్నాను నేను. ఓకే, ఫర్ ఐఎన్ ఒక పేరు, ఐ అనేది ఒక పేరు పెడుతున్నాను అంతే, ఐఎన్ అరే. ఓకే, ఇక్కడ ఏంటి ఒక్కోటి ఐలోకి వచ్చేస్తుంది, ఫస్ట్ 1 వస్తుంది, తర్వాత 2 వస్తుంది. ఇక్కడ ప్రింట్ పెట్టానంటే ప్రింట్ ఐ అని ఇచ్చాను. ఇక్కడ ఏం జరుగుతుంది, నార్మల్ గా రన్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ప్రింట్ అయిపోతుంది. లాంచింగ్ ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఫస్ట్ టైం. ఓకే, ఇక్కడ ఏం జరిగింది, మొత్తం అక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రింట్ అయింది. సపోజ్ నాకు 1 ఉంటే అవి ప్రింట్ అవ్వకూడదు అనుకుంటున్నాను నేను. ఓకే, 1 కానీ 3 కానీ 2 కానీ సంథింగ్. ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 1 కంటిన్యూ. ఓకే, కంటిన్యూ అంటే ఏమవుతుందంటే ఇది కింద ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా నెక్స్ట్ వాల్యూకి వెళ్ళిపోతుంది, ఇంకా నెక్స్ట్ ఇటరేషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమైతే ఫస్ట్ లో 1 ఉంది కదా, లాస్ట్ లో కూడా ఒక 1 పెడతాను నేను, లాస్ట్ లో ఒక 1, మధ్యలో కూడా కావాలంటే ఎక్కడైనా 1 పెడతాను.
ఓకే 3 టైమ్స్ 1 ఉంది కానీ ఒకసారి కూడా మనకి ఇది ప్రింట్ అనేది అవ్వదు ఎందుకంటే మనం కంటిన్యూ ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేలోపే కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది నెక్స్ట్ వెళ్ళిపోతుంది అనమాట 1 అనేది ఒక చోట కూడా ప్రింట్ అవ్వలేదు ఎందుకంటే ఈక్వల్స్ టు 1 అయితే నేను కంటిన్యూ అవున్నాను ఓకే మనం ఏదైతే కండిషన్ పెట్టామో అది ట్రూ అయినప్పుడు ఈ ఫంక్షనాలిటీ జరగకూడదు అంటే కంటిన్యూ యూజ్ చేస్తాం ఇది సపోజ్ పైన ఏదైనా ఫంక్షనాలిటీ చేస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది మళ్ళీ ప్రింట్ కండిషన్ నాట్ ఎగ్జిక్యూటెడ్ సో జస్ట్ ఏదో ర్యాండమ్గా రాస్తున్నాను అంతే సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కి కండిషన్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఇక్కడ ఏంటి కండిషన్ నాట్ ఎగ్జిక్యూటెడ్ 2 టైమ్స్ వచ్చింది మధ్యలో వాల్యూ రాదు అంటే అక్కడ 1 వచ్చింది ఓకే అంటే పైన రన్ అవుతుంది ఫస్ట్ వాల్యూ 1 కదా 1 కంటే ముందు కండిషన్ నాట్ ఎగ్జిక్యూటెడ్ అయింది కానీ 1 ప్రింట్ అవ్వలేదు మళ్ళీ నెక్స్ట్ 2 వాల్యూ వచ్చింది దానికంటే ముందు కండిషన్ నాట్ ఎగ్జిక్యూటెడ్ అయింది 2 ప్రింట్ అయింది అట్లా ఇవి రెండు ఎగ్జిక్యూట్ అయినాయి 2 అప్పుడు కానీ 1 అప్పుడు ఇది ఒక్కటే ఎగ్జిక్యూట్ అయింది ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు సో అందుకు 1 ప్రింట్ అవ్వలేదు పైన ఫంక్షనాలిటీ ఏమైనా రాసుకోవచ్చు కంటిన్యూ కంటే పైన ఉన్నదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది బట్ కంటిన్యూ కంటే కింద ఏదున్నా కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు ఓకే ఇక్కడ కిందే రాసినా కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు నథింగ్ ఇప్పుడు రన్ చేస్తే ఇది నథింగ్ అనేది ఎప్పుడు ప్రింట్ అవ్వదు నో యూజ్ అన్నమాట రాసి కూడా ఎందుకంటే కంటిన్యూ కింద ఉంది ఇందులోకి వెళ్తే కంటిన్యూ కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవుతుంది కంపల్సరీ ఎగ్జిక్యూట్ అయినా ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు ఇంకా కంటిన్యూ కింద ఉన్న లైన్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వదు అర్థమైందా కంటిన్యూ ఓకేనా అర్థమైంది శేఖర్ ఓకే ఇది కంటిన్యూ గురించి నెక్స్ట్ బ్రేక్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను బ్రేక్ వచ్చేసి మనం లూప్స్ లో స్విచ్ స్టేట్మెంట్ లో రెండిట్లో యూజ్ చేస్తాము ఇక్కడ లూప్ లో వచ్చేసి ఏమవుతుందంటే లూప్ మొత్తం బ్రేక్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇటరేషన్స్ కూడా వెళ్ళదన్నమాట ఓకే ది బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అన్ ఎంటైర్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ ఇమీడియట్లీ స్విచ్ స్టేట్మెంట్ అయినా బ్రేక్ వచ్చిందంటే ఇంకా ఆడికి స్టాప్ అయిపోతుంది బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతే ఇంకా ఎటువంటి ఫంక్షనాలిటీ జరగదు తర్వాత లూప్ లో అయినా బ్రేక్ వచ్చిందంటే ఫంక్షనాలిటీ అంతా లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది నెక్స్ట్ ఇటరేషన్ కూడా వెళ్ళదు అనమాట కంటిన్యూ వచ్చేసి నెక్స్ట్ కి వెళ్ళిపోతుంది అదొక ఇటరేషన్ కింద ఫంక్షనాలిటీ జరగదు బట్ బ్రేక్ వచ్చిందంటే మాత్రం నెక్స్ట్ ఎలిమెంట్స్ కూడా వర్క్ అవ్వదు ఫంక్షనాలిటీ సో స్విచ్ స్టేట్మెంట్ స్విచ్ లో చెప్పారు ఇక్కడ లూప్ లో చెప్పారు అంతే ఇక్కడ రాశారు నో ఫర్దర్ కోడ్ ఫ్రమ్ ద కరెంట్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ నో ఫర్దర్ ఇటరేషన్స్ ఆఫ్ ద లూప్ ఆర్ స్టార్టెడ్ కరెంట్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది నెక్స్ట్ ఏ ఇటరేషన్ కూడా రాదు ఇంకా అలా బ్రేక్ స్విచ్ స్టేట్మెంట్ లో వచ్చేసి అది మ్యాండేటరీ ఇవ్వాల్సి వస్తుంది లేదంటే ఎర్రర్ త్రో చేస్తుంది ఇక్కడ ఏం చేశాడు డిఫాల్ట్ లో బ్రేక్ పెట్టారు ఓకే ఇక్కడ ఏం జరుగుతుంది నెంబర్ సింబల్ అని తీసుకున్నాడు ఈ సింబల్ వచ్చేసి కంపేర్ విత్ దీంతో అవుతుంది వీటితో 1 ఇక్కడ వీటితో ఏ దాంతో కేసు ఎగ్జిక్యూట్ అయినా కూడా మనకి ఈ ఫంక్షనాలిటీకి ఈ పాసిబుల్ ఇంటీజర్ అనే వాల్యూకి అసైన్ అవుతుంది ఇది అయితే కనుక 1 ఇది అవుతాయి 2 ఇలా అవుతాయి డిఫాల్ట్ వచ్చేసి బ్రేక్ అవుతుంది ఓకే ఇట్లా డిఫాల్ట్ కేసులో ఏమవుతుందంటే బ్రేక్ అవుతుంది అంటే ఈ కేసెస్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వనప్పుడు ఈ 4 కేసెస్ ఎగ్జిక్యూట్ అవ్వనప్పుడు డిఫాల్ట్ కాల్ అయ్యి ఇందులో బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే బ్రేక్ అంటే ఏం ఫంక్షనాలిటీ జరగదు ఓకే అలా సపోజ్ స్విచ్ స్టేట్మెంట్ ఆల్రెడీ లాస్ట్ టైం స్విచ్ స్టేట్మెంట్ చెప్పినప్పుడే చెప్పాను సరే ఎనీవే వాల్యూ తీసుకుందాం స్విచ్ స్టేట్మెంట్ స్విచ్ స్టేట్మెంట్కి వచ్చేసి వాల్యూ ఎగ్జిక్యూషన్కి ఏదో ఒకటి తీసుకోవాల్సి వస్తుంది వాల్యూ సమ్ నెమ్ ఈక్వల్ టు 0 పెట్టాను ఓకే నమ్కి కండిషన్ రాస్తున్నాను కేస్ నమ్ ఈక్వల్ టు 1 అయితే ఏం జరగాలి ఏదో ఫంక్షనాలిటీ రాయాలి లేదంటే ఎర్రర్ త్రో చేస్తుంది ఓకే బ్రేక్ పెట్టమంటుంది అట్లా కేస్ 2 నేను ఏదైనా ఫంక్షనాలిటీ రాస్తే ఓకే లేదంటే లేదు ప్రింట్ సంథింగ్ ఏదో ఊరికి రాస్తున్నాను అండ్ ఇప్పుడు ఇంకో ఎర్రర్ త్రో చేస్తుంది ఎందుకు అంటే స్విచ్ కేస్ కి డిఫాల్ట్ కేస్ అనేది మ్యాండేటరీ అవుతుంది ఓకే ఏంటి ఎర్రర్ త్రో చేయలేదు ఓకే ఇది రెడీ టు స్టాప్
సో స్టేట్మెంట్ ఏమైంది, యూ వాంట్ టు యాడ్ డిఫాల్ట్ కేస్. ఇక్కడ ఎర్రర్ త్రో చేయలేదు, యాక్చువల్గా అయితే ఇక్కడే ఎర్రర్ త్రో చేస్తుంది. డిఫాల్ట్ కేస్ అనేది మ్యాండేటరీ అనమాట. డిఫాల్ట్ ఏదైనా రాయాలంటే రాసుకోవచ్చు, లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు డిఫాల్ట్ కేసులు అన్నప్పుడు బ్రేక్ ఇలా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ బ్రేక్ బదులు ఏదైనా ఫంక్షనాలిటీ చేస్తే రన్ అవుద్ది. లేదు ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ రన్ చేసినా కూడా ఏది రన్ అవ్వదు, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఇది 1లే వస్తుంది, నెమ్ వాల్యూ వచ్చేసి 1 కాదు 2 కాదు, డిఫాల్ట్లోకి వెళ్తుంది. డిఫాల్ట్లో బ్రేక్ ఉంది, బ్రేక్ ఉందంటే ఏ ఫంక్షనాలిటీ జరగదు. బ్రేక్ కింద మనం ఏదైనా ఫంక్షనాలిటీ రాసినా కూడా మోస్ట్లీ అది బ్రేక్ అవుతుంది. సో బ్రేక్ కింద ఏమైనా రాసినా ఫంక్షనాలిటీ అది రన్ అవ్వదు. కంటిన్యూ కింద రాసినా అది ఎగ్జిక్యూట్ అవ్వదు, బ్రేక్ కింద రాసినా అది ఎగ్జిక్యూట్ అవ్వదు. మళ్ళీ బ్రేక్ పైన రాస్తే ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, బ్రేక్ ఏంటి ఇందాక కూడా ఎగ్జిక్యూట్ అయింది. బ్రేక్ కింద ఉన్న ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. బ్రేక్ పైన ఉంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అది సేమ్ కంటిన్యూ గడ్ అంతే, బ్రేక్ కూడా అంతే. పైన ఉంటే ఎగ్జిక్యూట్ అవుద్ది, ఇంకా బ్రేక్ కింద ఉంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. అది ఇది స్విచ్ కేసులో. స్విచ్ కేసులో కేసులో ఏదో ఒక కోడ్ అనేది రాయాలి ఎగ్జిక్యూషన్ అయ్యేది, లేదు అంటే బ్రేక్ పెట్టాలి, అది కామన్. ఓకే, బ్రేక్ కి పైన ఏదైనా కోడ్ రాయాలంటే రాసుకోవచ్చు, కానీ కింద రాస్తే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇదే బ్రేక్ ఫర్ లూప్ లో ఎలా ఉంటుందంటే, సమ్ ఫర్ ఐ ఇన్ అరే, అదే అరే అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 1, సేమ్ ఫంక్షనాలిటీ. ఓకే, సేమ్ ఫంక్షనాలిటీ పెట్టి ఐ ఈక్వల్స్ టు 1 అయితే బ్రేక్ అంటున్నాను. ఓకే, బ్రేక్ పెట్టేసి ప్రింట్ న్యూ లూప్. ఇప్పుడు నేను ఇది ఒక్కసారి కూడా ఈ న్యూ లూప్ అనేది ప్రింట్ అవ్వదు, ఎందుకంటే 1 అనే వాల్యూ ఫస్ట్ లోనే ఉంది. ఆ ఫస్ట్ లోనే బ్రేక్ అనేది వచ్చింది. బ్రేక్ అంటే ఏం చేస్తుందంటే లూప్ మొత్తాన్ని బ్రేక్ చేసేస్తుంది, నెక్స్ట్ ఇటరేషన్స్ కూడా వెళ్ళదు అనమాట. సో ఇక్కడ 1 బదులు 3 పెడతాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ అరేలో ఒక 3 కూడా ఉంది కదా, ఇక్కడ 3 ఉంది. దానికంటే ముందు ఈ 3 వరకు, ఐ మీన్ 1 వరకు ఇవి ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఇవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, ఓకే, న్యూ లూప్ అని చెప్పేసి ఆ 3 కంటే ముందు ఎన్ని అయితే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అయ్యింటాయి. 1 2 3 4 5 6 7, ఓ సారీ ఇక్కడ 6, ఇక్కడ కూడా 3 ఉంది, 3 కంటే ముందు 6 ఉన్నాయి. సో అందుకు ఇది 6 టైమ్స్ లూప్ రన్ అయింది. తర్వాత బ్రేక్, ఇంకా కింద ఎలిమెంట్స్కి ఏది లూప్ రన్ అవ్వదు, బ్రేక్ పెట్టేస్తుంది. ఓకే, అది బ్రేక్ గురించి. ఫాల్ త్రూ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ కేసు ఇది ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, స్విచ్ కేసులోనే ఉంటుంది ఫాల్ త్రూ అనేది, ఎక్కడ యూజ్ చేయము. ఇక్కడ కేసు ఏదో ఒకటి, ఇక్కడ ఎన్ని కేసెస్ పెట్టారు ఏదో ఒకటి తీసుకున్నా కూడా ఆ కేసు సక్సెస్ అయితే ఫాల్ త్రూ యూజ్ చేస్తే ఏమవుతాయంటే, దాని కింద ఏదైతే కేసు రాసి ఉంటామో అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, అందులో ఉన్న కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, అది ఫాల్ త్రూ. సపోజ్ ఇది స్విచ్ కేసు ఉంది. ఓకే, నేను ఇక్కడ కేస్ 0 పెట్టాను. కేస్ 0 పెట్టి సమ్ ప్రింట్ 0 అని పెడుతున్నాను. ఓకే, తర్వాత కేస్ 3 అని తీసుకుంటున్నా, ఇక్కడ ప్రింట్ ఫాల్ త్రూ అని పెడుతున్నాను, జస్ట్ అది ఫాల్ త్రూ ఎగ్జిక్యూట్. ఇక్కడ ఫాల్ త్రూ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇది నమ్ వాల్యూ 0నే కదా, సో ఈ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది, 0 అనేది ప్రింట్ అవుతుంది. నేను ఫాల్ త్రూ పెట్టినందుకు కింద ఉన్న కండిషన్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఇంకా అన్నెసరీ అనమాట, ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది పాతదే ఉంది. అచ్చా, ఫాల్ త్రూ ప్రింట్ అయింది, సారీ కింద కూడా ప్రింట్, ఈ లూప్ ప్రింట్ అయిన అట్లే ఉన్నట్టుంది. ఓకే ఫైన్, 0 ప్రింట్ అయింది, ఫాల్ త్రూ కూడా ప్రింట్ అయింది. ఓకే, ఇది 0 ప్రింట్ అయ్యి ఫాల్ త్రూ కూడా ప్రింట్ అయింది. ఎందుకు అంటే ఇక్కడ ఫాల్ త్రూ యూజ్ చేసాం, కింద కండిషన్ కూడా చెక్ చేయదు అనమాట, జస్ట్ ఆ కింద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఆ కింద కేసులో అది కూడా ఏది ఉంటే అది. సపోజ్ నేను 2 పెట్టాను అనుకో, ఇది తీసుకెళ్ళి
ఈ ఫాల్ త్రూ కింద నేను కేసు 2 పెట్టాను. ఇప్పుడు సంథింగ్ అనేది ప్రింట్ అవుతుంది. 0 ప్రింట్ అయ్యి తర్వాత సంథింగ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇంకా ఫాల్ త్రూ అనేది ప్రింట్ అవ్వదు. సంథింగ్ 0 సంథింగ్ ఒక్క కేసే తీసుకుంటుంది, మల్టిపుల్ కేసెస్ తీసుకుంటుంది. సపోజ్ ఇక్కడ కావాలంటే కామా 4 5 6 ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఎన్ని కండిషన్స్ ఉన్నా కూడా దాని కింద ఏదైతే కేసు ఉందో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, వేరే దానికి వెళ్ళదు. అది 0 సంథింగ్. ఇది ఫాల్ త్రూ. అర్థమైంది కదా ఈ బ్రేక్ ఫాల్ త్రూ? ఓకేనా? ఓకే ఫైన్. అంటే ఇప్పుడు ఫాల్ త్రూ కింద 2 4 5 కేసెస్ రాసినావు కదా, సో అలా కింద 2 4 5 కేసెస్ ఉన్నవన్నీ ప్రింట్ అయిపోతాయి, లేదా ఓన్లీ 1 కేస్ మాత్రం? ఎనీథింగ్ మనం ఒక్కటైనా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, ఎనీథింగ్. దీని కింద ఉండే కేసు ఎగ్జిక్యూట్ అయిపోతుంది అంతే. ఆ లైన్ ఒకటి మాత్రమే ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ జరిగేవి మాత్రం ఇంకా ప్రింట్ అవ్వవు. ఈ కేసు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ కేసులో ఏమైనా పెట్టుకోవచ్చు మనం ఫంక్షనాలిటీ. ఓకే, ఇదంతా కూడా ఇది ప్రింట్ అవుద్ది, ప్లస్ కింది కేసు కూడా ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇంకో ప్రింట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకో నెంబర్ ఆఫ్ లైన్స్ మనం ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు. ఓకే, అవన్నీ కూడా ప్రింట్ అవుతాయి. ఈ కేసు అంటే ఈ నుంచి ఇడి వరకు, ఈ కేసు నుంచి ఈ కేసు వరకు. దీని లోపల మనం 100 లైన్స్ రాసుకోవచ్చు ఎగ్జిక్యూట్ చేసేవి. ప్రింట్ పెట్టుకోవచ్చు, అరే పెట్టుకోవచ్చు, అపెండ్ చేసుకోవచ్చు, ఏమేమి చేసి ఉండొచ్చు, అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. దీని లోపల ఎన్నైనా లైన్స్ పెట్టిండొచ్చు, అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అది కాదు, 7,4,2 అలా పెట్టావు కదా ఇందాక నువ్వు కామా, ఎలా పెట్టినా కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫోర్త్ కేస్ కూడా ప్రింట్ అవుతుందా అని అడుగుతున్నట్టు. ఐ థింక్ ఫోర్త్ కేస్ ప్రింట్ అవుతుంది. అదే ఇప్పుడు నువ్వు 7 4 5 అని పెడితే కింద ఉన్నటువంటి ఆ 7 4 5 కేసెస్ కూడా ప్రింట్ అవుతాయేమో అని అనిపించింది నువ్వు చెప్పిన. లేదు, ఇది ఒకటే కేసు అన్నట్లే. కేసు ఇది ఆర్ కండిషన్ అన్నట్లు. ఓకే, నమ్ వాల్యూ 7 అయినా, లేదంటే 4 అయినా, లేదంటే 5 అయినా ఇందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వమని యాక్చువల్ గా కేసు 7 4 5 అంటే అట్లా. ఇక్కడ 0 బదులు నేను 0 కామా లేదంటే 4 లేదంటే 6 అని పెట్టినా కూడా ఇది ఎలాగో 0నే కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ నేను ఇక్కడ 4 గా మార్చినా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, 6 మార్చినా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా ఒకవేళ 7 పెడితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ కండిషన్ అన్నమాట. ఓన్లీ 1 ప్రింట్ కండిషన్ ప్రింట్. ఫాల్ త్రూ తర్వాత నెక్స్ట్ కేసు ఏదైతే ఉందో అదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ కేసులో మనం కండిషన్స్ ఎన్నైనా పెట్టిండొచ్చు, బట్ అది మొత్తం ఒకటే కేసు అవుతుంది. అట్లా ఇది ఫాల్ త్రూ. బ్రేక్ అయితే మామూలుగా బ్రేక్ ఫర్ లూప్ లో యూజ్ చేస్తే ఆ లూప్ అంతా బ్రేక్ అయిపోతుంది, ఇటరేషన్ నెక్స్ట్ ఇటరేషన్ కూడా వెళ్ళదు. అదే స్విచ్ కేసులో బ్రేక్ యూజ్ చేస్తే అక్కడ ఏం ఫంక్షనాలిటీ ఉండదు, దాని కింద ఏదైనా ఫంక్షనాలిటీ రాసినా అది వర్క్ అవ్వదు అంతే. మనం స్విచ్ కేసులో ఏదైనా కేసు రాసాము అంటే ఏదో కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యే కోడ్ రాయాలి, లేదంటే బ్రేక్ పెట్టాలి. ఎంటీ ఉంచితే ఎర్రర్ త్రో చేస్తుంది. అది నెక్స్ట్ లేబుల్డ్ స్టేట్మెంట్. ఏంటి పాముల పటం ఇచ్చిన పాములు గేమ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఫాల్ త్రూ అయిపోయింది, రిటర్న్ త్రో. ఓకే, రిటర్న్ చెప్తాను. రిటర్న్ ఏమవుతుందంటే మనం రిటర్న్ ఎప్పుడైతే పెడతామో అక్కడ కోడ్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. లేబుల్ స్టేట్మెంట్ టు విన్ సమ్ ఏదో ఫంక్షనాలిటీ ఎలా చేయాలని చెప్పేసి రాశారంటే అదేం లేదు, మీరు కావాలంటే తర్వాత చూసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ లూప్ వైల్, ఇక్కడ వైల్ లూప్ పెట్టారు. ఓకే, వైల్ లూప్ లో బ్రేక్ ఒక దాంట్లో, కంటిన్యూ ఒక దాంట్లో ఇలా పెట్టారు. ఎర్లీ ఎగ్జిట్. ఓకే, ఫస్ట్ రిటర్న్ చెప్తాను. ఓకే, రిటర్న్ ఎలా ఉంటుందంటే ఇది కంటిన్యూ పైన అయిపోయింది, ఇక్కడ బ్రేక్ ఫాల్ త్రూ ఉన్నాయి కదా. ఓకే, రిటర్న్
రిటర్న్ ఏంటంటే మనం నార్మల్ గా ఫంక్షన్ కావచ్చు, లూప్స్ కావచ్చు, ఎనీథింగ్. ఓకే, రిటర్నింగ్ ఫంక్షన్ అని ఒక నేమ్ పెట్టాను అంతే. ఓకే, ఇందులో మనం ఏదైనా కోడ్ రాసింటాం. ఓకే, సపోజ్ సమ్ ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. ప్రింట్ ఫస్ట్ లైన్, ప్రింట్ సమ్ న్యూ లైన్. ఓకే, మళ్ళీ ప్రింట్ అరే, అరేని ప్రింట్ చేస్తున్నాం, అరే. తర్వాత ఇక్కడ రిటర్న్ చేస్తున్నా. ఓకే, సపోజ్ నేను సమ్ ఇఫ్ కండిషన్ రాస్తున్నాను అనుకోండి. ఇఫ్ నమ్ ఈక్వల్ టు 1 అయితే రిటర్న్ అని పెడుతున్నా. కింద వచ్చేసి మళ్ళీ ప్రింట్ రిటర్న్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఇది ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేస్తే ఏమవుతుందంటే నమ్ వాల్యూ ఎంత, ఇక్కడ పైన 0 అని ఉంది. సో రిటర్న్ అనేది కాల్ అవ్వదు, ఎందుకంటే నమ్ కండిషన్ 1 తో కదా మనం కంపేర్ చేస్తున్నాం. రిటర్న్ కాల్ అవ్వదు. సో ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. రిటర్న్ అనే కీవర్డ్ ఉన్న చోట ఏమవుతుందంటే సేమ్ బ్రేక్ లాగే వర్క్ అవుతుంది. బ్రేక్ వచ్చేసి ఓన్లీ లూప్ లో స్విచ్ కేస్ లో వర్క్ అవుతుంది. నీకు రిటర్న్ వచ్చేసి ఎనీవేర్ అన్నమాట, ఎక్కడైనా. సో ఇక్కడ నేను బ్రేక్ బదులు రిటర్న్ పెట్టినా ఇది బ్రేక్ అయిపోతుంది అనమాట లూప్ అనేది. ఇక్కడ రిటర్న్ పెడితే ఇక్కడ అంతే. స్విచ్ కేస్ ఏంటంటే ఫంక్షన్ లో కూడా ఉంటది. అప్పుడు ఏమవుతుందంటే ఫంక్షన్ స్టాప్ అయిపోతుంది. రిటర్న్ మనం ఎక్కడైతే పెడతామో ఆ ఫంక్షన్ అంతా కూడా అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఓకే, ఇక నేను సపోజ్ స్విచ్ కేసు ఇందులో కూడా రాయొచ్చు. స్విచ్ కేసు ఇందులో పెట్టానంటే ఇక్కడ ఆ స్విచ్ కేసులో బ్రేక్ యూజ్ చేసినా కూడా, ఐ మీన్ రిటర్న్ యూజ్ చేసినా కూడా రిటర్న్ అయిపోతుంది నాకు. ఓకే, డిఫాల్ట్ ఓకే, ఇక్కడ కేస్ 1 అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సరే 1 కి కాకుండా 2 కి పెడతాను. సో ఇప్పుడు నేను ఈ మెథడ్ కాల్ చేస్తే ఏమవుతుంది, ఈ ఫస్ట్ 3 అయితే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎందుకంటే ఎటువంటి కండిషన్ లేదు, నేను రిటర్న్ చేయట్లేదు, బ్రేక్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఓకే, బ్రేక్ వచ్చేసి ఫంక్షన్ లో పెట్టడానికి కూడా ఉండదు, మనం రిటర్న్ యూజ్ చేయాల్సి వస్తుంది ఫంక్షన్ లో. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇక్కడ నేను బ్రేక్ పెట్టినా కూడా సపోజ్ కేస్ 2 ఎగ్జిక్యూట్ అయ్యి నేను బ్రేక్ పెట్టినా ఈ కింద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ బ్రేక్ పెడతాను అనుకోండి. ఓకే, బ్రేక్ పెడితే ఏమన్నాను, దాని కింద లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వమన్నాను. అది ఎంతసేపు అన్నా స్విచ్ స్టేట్మెంట్ కే వర్క్ అవుతుంది. ఆ స్టేట్మెంట్ కంటే కింద ఇంకేదన్నా కోడ్ ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైంది. స్విచ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇంతే, ఇంకో 4 కేసులు రాసుకున్న దీని లోపలే అనమాట. స్విచ్ స్టేట్మెంట్ ఈ బ్రాకెట్ నుంచి ఈ బ్రేసెస్ వరకు, అందులో ఉన్న కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి లేదా ఆ బ్రేక్ డిసైడ్ అవుతుంది. దీని కింద ఏదన్నా ఉంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదు అంతే. ఫర్ లూప్ రాసుకున్నా అంతే. ఫర్ లూప్ లో కూడా బ్రేక్ పెట్టామంటే ఆ ఫర్ లూప్ మాత్రమే బ్రేక్ అవుతుంది, దాని కింద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఫర్ ఐ ఇన్ అరే అని పెట్టేసి నేను ఇక్కడ ఇఫ్ ఐ ఈక్వల్ టు 3 అని పెట్టాను అనుకో, 3 అయితే బ్రేక్ పెట్టేసి సమ్ ప్రింట్ ఐ. ఇక్కడ ఏమైంది, ఫస్ట్ లైన్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇదేంటి, స్టాప్ చేద్దాం. ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ లైన్ సారీ స్పెల్లింగ్ మిస్టేక్ పడినట్టుంది. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. మనకి ఫస్ట్ లైన్ అనేది ప్రింట్ అయింది, సమ్ న్యూ లైన్ అనేది ప్రింట్ అయింది. తర్వాత ప్రింట్ అరే అని పెట్టాను, అది కూడా ప్రింట్ అయింది. తర్వాత ఏంటి, నమ్ ఈక్వల్ టు 1 కాదు, సో కిందికి వచ్చేసింది. స్విచ్ అనేది ప్రింట్ అయింది. ఓకే, తర్వాత స్విచ్ స్టేట్మెంట్ రన్ అయింది. స్విచ్ స్టేట్మెంట్ లో ఏం పెట్టాను, నమ్ కంపేర్ విత్ 2 కాదు కదా, ఆ నమ్ వాల్యూ 0 అని ఉండేది అక్కడ పైన. సో డిఫాల్ట్ కేసు ఎగ్జిక్యూట్ అయింది, సో డిఫాల్ట్ ప్రింట్ అయింది. తర్వాత ఐ వాల్యూ, ఇక్కడ ఫర్ లూప్ రన్ చేస్తున్నాం. ఫర్ లూప్ ఐ ఈక్వల్ టు 3కి పెట్టాము.
సో ఫస్ట్ ఒక 6 వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ 6 వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. తర్వాత 3 ఎగ్జిక్యూట్ బ్రేక్ అయింది. సో లూప్ మాత్రం బ్రేక్ అయిపోయింది. ఆ 3 తర్వాత ఉన్న వాల్యూస్ అనేది ప్రింట్ అవ్వలేదు. కానీ ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఈ బ్రేక్ వచ్చేసి ఓన్లీ లూప్ కి మాత్రమే వర్క్ అవుతుంది. ఇక్కడ సపోజ్ నేను ఇప్పుడు 2 వాల్యూ పెట్టాను అనుకో, నమ్ వాల్యూ వచ్చేసి 2 పెట్టానంటే ఇప్పుడు ఏమవుద్ది, ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి. 2లో ఇది బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ బ్రేక్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఈ లూప్ లో ఇంకేదైనా ఫంక్షనాలిటీ ఉంటే రన్ అవ్వదు. ఈ ప్రింట్ డిఫాల్ట్ అనేది ప్రింట్ అవ్వదు. ప్రింట్ అవ్వకుండా నెక్స్ట్ ఫర్ లూప్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తే సో స్విచ్ అనేది వర్క్ అయింది, స్విచ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత కేస్ 2 సక్సెస్ అయింది. అక్కడ ఏముంది, బ్రేక్ అని ఉంది. బ్రేక్ ఉన్న తర్వాత కింద ఫంక్షనాలిటీ బ్రేక్ కింద ఏమీ లేదు. సో నెక్స్ట్ కండిషన్ కూడా ఎలాగో చెక్ చేయదు. సో ఇక్కడికి ఇది కథం, ఈ ప్రింట్ డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కానీ మళ్ళీ ఫర్ లూప్కి వెళ్తుంది. ఫర్ లూప్ లో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 3 తర్వాత బ్రేక్ అవుతుంది కాబట్టి 3 ఉండడం వల్ల 6 ఎలిమెంట్స్ అనేది ప్రింట్ అయింది. మళ్ళీ రిటర్న్ స్టేట్మెంట్ కూడా వర్క్ అయింది. ఓకే, సపోజ్ ఇప్పుడు 3 పెడితే నమ్ వాల్యూ 3 పెట్టాము ఇప్పుడు. సో నమ్ వాల్యూ 3 పెడితే ఏమవుతుంది, ఇక్కడ వరకు వచ్చి 3 వరకు ప్రింట్ అవుతాయి. ఈ పైన డిఫాల్ట్ ప్రింట్ అయితే, స్విచ్ స్టేట్మెంట్ ప్రింట్ అయితే, అన్ని ప్రింట్ అవుతాయి. 3 వరకు ప్రింట్ అయ్యి ఇది కూడా ప్రింట్ అవుతుంది. సో డిఫాల్ట్ కూడా ప్రింట్ అయిపోయింది ఇప్పుడు, ఎందుకంటే అది కేస్ 3 కాదు కాబట్టి అది వర్క్ అయింది. ఇప్పుడు నేను ఈ బ్రేక్ ప్లేస్ లో సపోజ్ రిటర్న్ పెడితే, ఓకే ఫస్ట్ ఇది చూద్దాం. నమ్ వాల్యూ 1 పెట్టేస్తాను. 1 పెడితే పైన రిటర్న్ అయిపోతుంది కదా. 1 అని పెట్టాను. 1 పెడితే ఏమైంది, ఈ ఫస్ట్ లైన్ అనేది ప్రింట్ అయింది, సమ్ న్యూ లైన్ అనేది ప్రింట్ అయింది, అరే ప్రింట్ అయింది. తర్వాత ఈ కోడ్ ఏది కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. స్విచ్ కానీ, డిఫాల్ట్ కానీ, రిటర్న్ అట్ కానీ, ఈ ప్రింట్ వాల్యూస్ కానీ ఏది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రిటర్న్ కాల్ అయిపోయింది. రిటర్న్ కాల్ అయితే ఫంక్షన్ బ్రేక్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ కేసులో వచ్చేసి నేను ఇందాక బ్రేక్ పెట్టాను కదా, బ్రేక్ బదులు రిటర్న్ పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు 2 వాల్యూ పెడుతున్నాను. నేను నమ్ వాల్యూని 2గా పెడుతున్నాను. ఇక్కడ ఎందుకు, ఇది ఎలాగో వేరే కాబట్టి ఇక్కడ చేంజ్ చేసుకున్నాం, నో ప్రాబ్లం. సో నమ్ వాల్యూ 2 పెడుతున్నాను. 2 పెడితే ఏమవుతుంది, మనం ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇక్కడ ఏం జరిగింది, ఈ పైన ఈ 3 లైన్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. అరే వరకు ప్రింట్ అయింది. ప్రింట్ స్విచ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ప్రింట్ అయింది. ఇందాక అది కూడా ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే రిటర్న్ ఇక్కడే అయిపోయింది కాబట్టి. ఇక్కడ ఏంటి, కేస్ 2 అనేది సక్సెస్ అయింది, ఎందుకంటే నమ్ వాల్యూ 2. ఇక్కడ రిటర్న్ అయింది. ఇక్కడ రిటర్న్ అయింది అంటే ఏంటి, అందులో ఉన్న కోడ్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. అది లూప్ కావచ్చు, స్విచ్ స్టేట్మెంట్ ఉండొచ్చు, ఇంకో ఇఫ్ కండిషన్, ఎనీథింగ్. రిటర్న్ ఒక్కసారి కాల్ అయిందంటే దాని కింద ఏ లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అది రిటర్న్ కున్న వాల్యూ. ఇక్కడ సపోజ్ ఈ స్విచ్ కేస్ కూడా నేను మారేస్తాను. ఇక్కడ 3 దగ్గర నేను రిటర్న్ పెడతాను. ఓకే, దాని వాల్యూని నేను 3గా మార్చేస్తున్నాను, నమ్ వాల్యూని. ఇక్కడ ఏమైంది, సో ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. ప్రింట్ అరే అయిపోయింది, స్విచ్ ఎగ్జిక్యూట్ అయింది, ప్రింట్ డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, తర్వాత 3 వరకు కూడా మొత్తం ఎగ్జిక్యూట్ అయినాయి, అరే ప్రింట్ అయింది. తర్వాత రిటర్న్ అయింది. రిటర్న్ అయితే ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఎందుకంటే రిటర్న్ ఎప్పుడైతే కాల్ అవుతుందో తర్వాత ఫంక్షనాలిటీ ఏది వర్క్ అవుతుంది ఆ ఫంక్షన్ లో. రిటర్న్ వేరే ఫంక్షన్ ఏదైనా కావాలంటే అక్కడ చూసుకుంటుంది అంతే. అర్థమైందా? ఓకే, బిఫోర్ మనం రిటర్న్ పెట్టినా కూడా రిటర్న్ ఎక్కడైతే కాల్ అవుతుందో అక్కడే బ్రేక్ అవుతుంది. అక్కడ ఆ ఫంక్షన్ అనేది బ్రేక్ అవుతుంది. ఇంకా కింద ఏదైనా ఉండిండొచ్చు, స్విచ్ కేసే ఉండిండొచ్చు, ఫర్ లూపే ఉండిండొచ్చు, ఇఫ్ కండిషన్, ఎనీథింగ్ ఏమున్నా కూడా ప్రింట్ అవ్వదు. సపోజ్ దీని కింద ఏదైనా కోడ్ రాసినా కూడా ప్రింట్ అవ్వదు. అట్లా ఇందాక బ్రేక్ తర్వాత కంటిన్యూ తర్వాత ఎలాగైతే రాసినామో అలా రిటర్న్ కింద రాసినా కూడా అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ వార్నింగ్ కూడా చూపిస్తుంది, ఎక్స్ప్రెషన్ ఫాలోయింగ్ రిటర్న్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద రిటర్న్. ఇది అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదు, అది ఏదో రిటర్న్ ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుంటది అనమాట. కొన్ని ఫంక్షన్స్ రిటర్నబుల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ రిటర్న్ కాల్ అయింది కాబట్టి ఇక్కడతో స్టాప్. పైన కూడా మనము రిటర్న్ చేసాం కానీ అక్కడ కాల్ అవ్వలేదు, అంతే కదా. అది కాల్ అవ్వలేదు కదా, ఎందుకంటే నమ్ వాల్యూ 1 కాదు, ఎగ్జిక్యూట్ అనమాట. కాల్ ఇన్ అదే ఇది ఎగ్జిక్యూట్ అయితేనే అప్పుడు కింద వర్క్ అవ్వు అలా.
ఓకే, అది రిటర్న్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గార్డ్ స్టేట్మెంట్ ఉంది. గార్డ్ ఎలా ఉంటుందంటే, గార్డ్ ఇఫ్ కండిషన్ కొంచెం ఒకేలాంటివి అనమాట. ఓకే, ఫంక్షన్ గార్డ్ ఫంక్షన్ జస్ట్ పేరు అలా పెట్టాను అంతే, మనం నచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఎలా ఉంటుందంటే సమ్ ప్రింట్ పెడుతున్నాను. ప్రింట్ పెట్టేసి ఈ గార్డ్ ఫంక్షన్ కాల్ అనేది జస్ట్ ఒక అదే ప్రింట్ పెట్టాను. తర్వాత ఇఫ్ కేస్ బదులు గార్డ్ కండిషన్. గార్డ్ కూడా కండిషన్ లాంటిది అనమాట. నమ్ ఈక్వల్ టు 0 లేదా 1 ఎనీథింగ్. మనం మామూలుగా ఏంటి, ఇఫ్ కండిషన్ ఇలా ఉంటది కదా, ఇఫ్ నమ్ ఈక్వల్స్ టు 1 అయితే ఇందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వమని ఉంటుంది. బట్ ఎల్స్ కండిషన్, ఇది గార్డ్ స్టేట్మెంట్ వచ్చేసి రివర్స్ అనమాట. ఇక్కడే ఎల్స్ వస్తుంది. ఓకే, గార్డ్ నమ్ ఈక్వల్ టు 1 ఎల్స్. ఎల్స్ కేసు ఇందులో రాయాలి. అది సక్సెస్ అయితే ఏం జరగాలో ఇక్కడ రాయాలి. సక్సెస్, ఓకే, ఫెయిల్డ్ అలా. అండ్ ఇంకోటి ఏంటంటే గార్డ్ స్టేట్మెంట్ రాస్తే మ్యాండేటరీగా కంటిన్యూ కానీ రిటర్న్ కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, రెగ్యులర్గా రిటర్న్ ఇస్తారు. ఒకవేళ ఏదైనా స్విచ్ స్టేట్మెంట్లో ఫర్ లూప్లో కనుక గార్డ్ స్టేట్మెంట్ రాస్తుంటే అప్పుడు మర్చిపోకుండా రిటర్న్ బదులు కంటిన్యూ యూజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. అందు గురించి లేదు, సిచ్యువేషన్ డిపెండ్స్ అనమాట. ఒకవేళ రిటర్న్ యూజ్ చేయాలంటే రిటర్న్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు కంటిన్యూ అంటే కంటిన్యూ యూజ్ చేయొచ్చు. ఏదో ఒకటైతే యూజ్ చేయాలి, లేదంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఇది ప్లే గ్రౌండ్ కాబట్టి అంత ఎగ్జాక్ట్గా ఎర్రర్ త్రో చేయట్లేదు వెంటనే, బట్ మనం ఇది యూజ్ చేయకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది. ఇప్పుడు నేను సపోజ్ యూజ్ చేయకుండా నేను రన్ చేస్తే కింద ప్రింట్ అవుతుంది ఎర్రర్ ఇది. ఓకే, గార్డ్ బాడీ మస్ట్ నాట్ ఫాల్ త్రూ, కన్సిడర్ యూజింగ్ ఏ రిటర్న్ ఆర్ త్రో, అలా అనమాట. సో రిటర్న్ అనేది ఉండాలి గార్డ్ యూజ్ చేస్తే. అది కూడా ఎల్స్ కేసులో. ఇది ఎల్స్ కేస్. ఇది సక్సెస్ అవ్వకపోతే ఇందులోకి వెళ్తుంది, సక్సెస్ అయితే ఈ కిందికి వెళ్ళిపోతుంది, కింద ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఇఫ్ కండిషన్ కి గార్డ్ స్టేట్మెంట్ కి డిఫరెన్స్. ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది, ఇఫ్ కండిషన్ ఇక్కడ కండిషన్ రాస్తాము, దాని లోపల బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం, అందులోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఇఫ్. ఇక్కడ వచ్చేసి గార్డ్ స్టేట్మెంట్ లో ఎల్స్ కేస్ ఉంటుంది డైరెక్ట్ దాంతో. ఇంకా రిమైనింగ్ అంతా కింద ఎగ్జిక్యూట్ అవుతుంది ఒకవేళ సక్సెస్ అయితే. అలా ఇప్పుడు నేను రన్ చేస్తే నమ్ వాల్యూ 1 ఉంటే ఏంటి, ఫెయిల్డ్ సక్సెస్ ఇది ప్రింట్ చేయలేదు ఇది. ఓ సారీ, ఈ మెథడ్ అనేది నేను కాల్ చేయాలి కదా, కాల్ చేయకపోతే ఎలా వస్తుంది. గార్డ్ ఫంక్షన్ ఈ మెథడ్ ని కాల్ చేస్తేనే ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యేది, కాల్ చేయకుండా రాస్తే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫెయిల్డ్ అనేది ప్రింట్ అయింది. ఓకే, ఇక్కడ గార్డ్ ఫంక్షన్ అనేది ప్రింట్ అయింది, తర్వాత ఫెయిల్డ్ అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే నమ్ ఈక్వల్ టు 1 కాదు, సో ఫెయిల్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, నమ్ వాల్యూ 3 గా పెట్టాం కదా, సపోజ్ ఇప్పుడు నేను 3 పెట్టాను అనుకో, ఈ సక్సెస్ అయ్యి సక్సెస్ అనేది ప్రింట్ అవుతుంది, ఇక్కడది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇలా సక్సెస్ ప్రింట్ అయింది, ఫెయిల్ ప్రింట్ అవ్వలేదు. ఇది గార్డ్ స్టేట్మెంట్. కొన్నిసార్లు మనం ఫంక్షన్ రాయాల్సి వస్తుంది అనమాట. ఇనిషియల్ గానే సమ్ వాల్యూ అవైలబుల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. సపోజ్ ఒక నేను ఇక్కడ నెంబర్ తోనే చెక్ చేస్తున్నాను ఇందాక నుంచి, అలా కాకుండా సమ్ స్ట్రింగ్ తీసుకున్నాను. ఓకే, సపోజ్ స్ట్రింగ్ డాట్ ఎంటీ, ఆర్ కండిషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ నేను, str డాట్ ఈజ్ ఎంటీ అయినా కూడా ట్రూగా తీసుకొని సక్సెస్ కమ్మని. సో ఇది ఎలాగో ఎంటీ స్ట్రింగే, సో సక్సెస్. సపోజ్ దాంట్లో ఏమైనా వాల్యూ పెట్టి ఆ నమ్ వాల్యూ కూడా నేను ఇక్కడ కండిషన్ మార్చేసినాను, కండిషన్ మార్చాల్సిన పని కూడా లేదు, నమ్ వాల్యూ 3నే కాబట్టి ఇప్పుడు కూడా సక్సెస్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఆర్ కండిషన్ కదా. సో నేను నమ్ వాల్యూ 2తో కంపేర్ చేసిన అనుకో, రెండు ఫెయిల్, స్ట్రింగ్ ఎంటీ కాదు ప్లస్ నమ్ వాల్యూ 2 కాదు, సో ఫెయిల్డ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా గార్డ్ స్టేట్మెంట్ ఇఫ్ కండిషన్ లానే కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎల్స్ కేసు దాంతో పాటు వస్తుంది. ఇఫ్ కండిషన్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మాత్రమే రాస్తాము, కానీ గార్డ్ కండిషన్ అలా కాదు. ఆ కండిషన్ ఎల్స్ కేసులో ఉన్నది కాకుండా మిగతా అదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది సక్సెస్ అయితే. అది ఫెయిల్ అవుతే అందులో ఉన్న కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ రిటర్న్ చేస్తుంది. గార్డ్ స్టేట్మెంట్లో ఏంటంటే మ్యాండేటరీగా రిటర్న్ కానీ కంటిన్యూ కానీ యూజ్ చేస్తాము. లూప్లో ఏంటంటే కంటిన్యూ యూజ్ చేస్తాము ఫర్ లూప్లో, అప్పుడు నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. కానీ ఫంక్షన్లో రిటర్న్ యూజ్ చేసామంటే
రిటర్న్ యూజ్ చేసేసరికి కింద ఉన్న కోడ్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ పైన ఏమైనా కోడ్ ఉండి ఉండొచ్చు, అదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. రిటర్న్ ఎప్పుడైతే కాల్ అయితే ఫంక్షన్ లో ఆ కింద కోడ్ ఏది ఉన్నా ఎగ్జిక్యూట్ అవ్వదు. అది గాడ్ స్టేట్మెంట్ లో మ్యాండేటరీగా రిటర్న్ ఉంటుంది. అది లూప్ లో కాకపోతే, లూప్ లో కావాలంటే కంటిన్యూ కూడా యూజ్ చేయొచ్చు. అది లూప్ లో మీకు అర్థం కావడానికి నేను ఒకటి లూప్ కూడా రాస్తానులే. ఫర్ ఐ ఇన్ అరే అనేది తీసుకుంటున్నాను. ఓకే, గాడ్ స్టేట్మెంట్ ఇందాకంతా కూడా మనం ఇది చూసాం కదా. ఐ ఈక్వల్స్ టు 3కే తీసుకుంటాను మళ్ళీ, ఎల్స్ కంటిన్యూ ప్రింట్ వాల్యూ ఐ. ఓకే, ఇది ఫర్ లూప్. సో 3 టైమ్స్ ఐ మీన్ 4 టైమ్స్ 3 అనే వాల్యూ ఉంది అరేలో. ఓకే, ఇక్కడ ఏంటి గాడ్ స్టేట్మెంట్. గాడ్ స్టేట్మెంట్ ఎలా ఉంది, ఐ ఈక్వల్ టు 3 అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అయ్యేలాగా ఉంది. సో 3 టైమ్స్ ఐ 4 టైమ్స్ 3 అనేది రిపీటెడ్ అయింది కాబట్టి అరేలో 4 టైమ్స్ 3 అనేది ప్రింట్ అయింది. సపోజ్ నేను అలా కాదు ఇలా పెట్టాను అనుకో, 3 బదులు మిగతావన్నీ ప్రింట్ అవుతాయి. ఓకే, నాట్ ఈక్వల్ టు 3 అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ పెట్టాను కాబట్టి. అదే నేను రిటర్న్ పెట్టాను అనుకో, ఒక్కసారికే అది బ్రేక్ అయిపోతుంది, లూపే బ్రేక్ అయిపోతుంది. ఒక్కసారి 3 వచ్చినా కూడా, ఐ మీన్ 3 ఈక్వల్ వచ్చినా కూడా. సారీ, ఏమైంది, రిటర్న్ అవుట్ సైడ్ ఫంక్షన్. ఓకే, ఇది ఫంక్షన్ లో లేదా రిటర్న్ చేస్తుంది అండి. రిటర్న్ ఇన్వాలిడ్ అవుట్ సైడ్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ లో ఉంటేనే రిటర్న్ యూజ్ చేయాల్సింది ఇట్లా. సరే, ఫంక్షనే పెడదాం. నేను ఫంక్షన్ రిటర్నబుల్. సో ఫంక్షన్ కాల్ చేద్దాం. ఇదే కదా, సారీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సో ఇక్కడ ఏం జరిగింది, 3కి ముందంతా ఎగ్జిక్యూట్ అయింది. ఎప్పుడైతే ఈక్వల్స్ టు 3 అయిందో అప్పుడు రిటర్న్ అయింది. నాట్ ఈక్వల్ 3 అయ్యినంత వరకు ఈ ప్రింట్ ఎగ్జిక్యూట్ అయింది. ఎప్పుడైతే ఈక్వల్ టు 3 అయిందో అప్పుడు రిటర్న్ ఫంక్షన్ కాల్ అయింది, రిటర్న్ అనేది కాల్ అయింది. రిటర్న్ కాల్ అయితే ఏమవుతుంది, ఈ ఫంక్షన్ అనేది బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఏదైనా కోడ్ ఉన్నా కూడా ప్రింట్ అవ్వదు, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ వాల్యూ ఐ మీన్ అరేలో 3 అనేది ఉంది కాబట్టి ఒక వాల్యూ, ఇది ఎప్పటికీ ఎగ్జిక్యూట్ అవ్వదు, అక్కడికే బ్రేక్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ నేను 5తో కంపేర్ చేశాను అనుకో, ఆ అరేలో 5 లేదు, సో ఇది కూడా ప్రింట్ అయిపోతుంది. అది అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యాయి, ఈ లాస్ట్ లైన్ కూడా ప్రింట్ అయింది. ఇది కంటిన్యూకి రిటర్న్కి డిఫరెన్స్. అది లూప్ లో ఫంక్షన్ లో ఉండేదానికి డిఫరెన్స్. లూప్ లో ఉన్నప్పుడు కంటిన్యూ యూజ్ చేయొచ్చు, అదే ఫంక్షన్ లో అయితే రిటర్న్ యూజ్ చేయాల్సి వస్తుంది, కంటిన్యూ యూజ్ చేయడానికి రాదు. ఓకే, అది గాడ్ స్టేట్మెంట్, రిటర్న్, బ్రేక్, ఫాల్ త్రూ, కంటిన్యూ, ఇవి అయ్యాయి. త్రో ఉంది, త్రో వచ్చేసి ఏమైనా ఎర్రర్స్ త్రో చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ఇక్కడ ఎర్లీ ఎగ్జిట్ అని రాశారు చూడండి. ఎర్లీ ఎగ్జిట్ అంటే ఏంటంటే ఆ స్టేట్మెంట్ అనేది, ఆ ఫంక్షన్ అనేది త్వరగా ఎగ్జిట్ అయిపోవడం అంతే. మిగతా ఏవి ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇక్కడే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది నేమ్ ఈక్వల్ టు నేమ్ వాల్యూ చెక్ చేస్తున్నాడు, నేమ్ అనే వాల్యూ రాలేదు అంటే ఈ డిక్షనరీలో రిటర్న్ అయిపోమని, అంటే ఈ కింద ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన పని లేదు, రిటర్న్ వెళ్ళిపోవాలి. అది డిఫర్ ఆల్రెడీ అంతకుముందు చెప్పాను, బట్ ఎనీవే మళ్ళీ చెప్తాను. డిఫర్ ఏంటంటే ఫంక్షన్, డిఫర్ ఫంక్షన్ సమ్ ప్రింట్ ఫస్ట్ డిఫర్ అనేది ఇలా ఉంటుంది అనమాట. కోడ్ ఇలా రాస్తాము, ప్రింట్ సెకండ్ అండ్ డిఫర్ లో ఉన్నదని కూడా తెలియడానికి రాస్తున్నాను. డిఫర్ తర్వాత ప్రింట్ థర్డ్.
ఓకే, ఇప్పుడు నేను ఈ మెథడ్ కాల్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది? ఫస్ట్ అనేది ప్రింట్ అవుతుంది, తర్వాత థర్డ్ ప్రింట్ అవుతుంది, తర్వాత డిఫర్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఇంకో 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాసిండొచ్చు ఇక్కడ, అదంతా ఎగ్జిక్యూట్ అయిపోయి లాస్ట్ లో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ క్లోజ్ అయ్యేటప్పుడు ఈ డిఫర్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది డిఫర్ యొక్క యూసేజ్ అనమాట. ఓకే, ఫస్ట్ కాల్ అయింది, తర్వాత థర్డ్ కాల్ అయింది, తర్వాత సెకండ్ కాల్ అయింది, ఎందుకంటే అది డిఫర్ లో ఉంది. సపోజ్ నేను ఇక్కడ ఇంకో డిఫర్ యూజ్ చేశాను. ఓకే, మల్టిపుల్ డిఫర్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, సెకండ్ డిఫర్ బదులు ఫస్ట్ డిఫర్ ఇలా పెట్టాను. ఇందులో లాస్ట్ లో పెట్టి లాభం లేదు, సో ఇక్కడ పెట్టాను. ఇది రన్ చేద్దాం. ఏమైంది? ఫస్ట్ వచ్చేసి లాస్ట్ లో ఉన్న డిఫర్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఈ డిఫర్ కాల్ అయింది, తర్వాత ఈ డిఫర్ కాల్ అయింది. నేను ఇక్కడ ఇంకో డిఫర్ పెట్టానంటే అది ఫస్ట్ కాల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఏ డిఫర్ పెడతామో అది లాస్ట్ లో కాల్ అవుద్ది, లాస్ట్ లో ఏ డిఫర్ పెడతామో అది ఫస్ట్ కాల్ అవుద్ది. ఫస్ట్ మిగతా కూడా ఎగ్జిక్యూట్ అయ్యాకే అది కూడా. ఇది ఫస్ట్ కాల్ అయింది, ఈ డిఫర్ లో ఉన్నది పట్టించుకోదు, ఈ డిఫర్ లో ఉన్నది పట్టించుకోదు, డిఫర్ కీవర్డ్ ని యూజ్ చేయకుండా మిగతా కోడ్ ఏదైతే ఉందో అదంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత డిఫర్స్ తీసుకుంటూ వస్తుంది. ఆ డిఫర్స్ లో కూడా లాస్ట్ లో ఏదైతే ఉందో అది తీసుకుంటుంది ఫస్ట్, తర్వాత పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇది లాస్ట్ లో ఉంది, ఇది ఫస్ట్ పెట్టేసాం కాబట్టి ఫస్ట్ ఇది లాస్ట్ లో ప్రింట్ అవుతుంది. ఇది డిఫర్ యొక్క ఫంక్షన్ అంటే. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది శేఖర్. ఓకే, డిఫర్ త్రో ఫంక్షన్ ఇవి ఎలా ఉంటాయంటే నార్మల్ గా ఇప్పుడు కొన్ని ఫంక్షనాలిటీస్ లేటెస్ట్ ఓఎస్ తో రిలేటెడ్ గా ఫంక్షనాలిటీస్ రిలీజ్ చేస్తారు, ఎందుకంటే హార్డ్వేర్ అప్డేట్ అవుతుంది, ఓఎస్ మొత్తం అప్డేట్ అవుతుంది. సో దాంట్లో కొత్త ఎలిమెంట్స్ ఇంప్లిమెంట్ చేసింటారు. మనకి ఏం చేస్తామంటే లాస్ట్ లో నేను మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ చెప్పేటప్పుడే ఎక్స్కోడ్ ఇంట్రడక్షన్ అలాంటప్పుడే మినిమం టార్గెట్ అనేది చెప్పాను. ఏంటి మన ప్రాజెక్ట్, మన అప్లికేషన్ మినిమం టార్గెట్ ఎంత నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే iOS 12, 13, 14 అంటే iOS 13 మనం మినిమం టార్గెట్ పెట్టాం అనుకోండి, iOS 13 నుంచి అప్గ్రేడ్ పైన ఉన్న వర్షన్స్ కి మాత్రమే వర్క్ అవుతుంది. iOS 13 అండ్ ఆ పైన ఉన్న వాటికి మాత్రమే. iOS 12 వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవడానికి అది రాదు అప్లికేషన్. ఓకే, అలా ఉంటది. అలాంటి కేసెస్ లో ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ మనం మినిమం టార్గెట్ వచ్చేసి iOS 12 పెట్టుకున్నాం. ఓకే, కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి యాపిల్ వాళ్ళు ఇప్పుడు iOS 15 నుంచో లేదంటే 13 నుంచో లాంచ్ చేసింటారు. ఆ ఫంక్షనాలిటీ మనం రాస్తున్నాం, అప్పుడు ఏమైతుందంటే ఎర్రర్ త్రో చేస్తుంది. నీది మినిమం టార్గెట్ 12 ఉంది, నీదేమో నువ్వు రాస్తున్న ఫంక్షనాలిటీ వచ్చేసి iOS 15 నుంచే అవైలబిలిటీ ఉంది. సో ఇఫ్ కండిషన్ యూజ్ చేయమంటుంది అనమాట. ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని అవైలబుల్ iOS 10. సపోజ్ నేను iOS 10 అని ఇక్కడ పెట్టారు, బట్ నేను చెప్పిన దాంట్లో ఏంటంటే iOS 15 ఉంటే ఇందులో ఉన్న ఫంక్షనాలిటీ చెయ్యి. ఎల్స్ కేస్ ఒకవేళ అంతకంటే ఓల్డ్ అయితే కనుక ఇందులో ఉన్న ఫంక్షనాలిటీ రన్ అవ్వమని చెప్పేసి రాస్తాం అనమాట. అది అవైలబుల్ కోడ్. చెకింగ్ API అవైలబిలిటీ. ఓకే, ఆ ఫంక్షనాలిటీ అవైలబుల్ ఉందా అనేది చూసుకొని ఉంటే ఇందులో ఉన్న కోడ్, లేకపోతే ఇందులో ఉన్న కోడ్ అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్టర్నేటివ్ కోడ్ రాస్తారనమాట. అదే ఫంక్షనాలిటీ లాగా కొంచెం డిఫరెంట్గా ఉండేది రాస్తారు. అదే ఓకేనా? ఈరోజు సెషన్ ఓకే, ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే సెషన్ క్లోజ్ చేస్తాను. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, ఒకసారి మళ్ళీ చూసుకోవాలి. ఏది అర్థమైంది, confusing? అన్ని కొంచెం కంటిన్యూ, బ్రేక్, రిటర్న్ అన్ని అక్కడక్కడే ఉన్నాయి. అవునవును, కొంచెం ఒకే టైప్ ఫంక్షనాలిటీ లాగే ఉంటుంది, చిన్న చిన్న డిఫరెన్సెస్ తో ఉంటుంది. బ్రేక్ వచ్చేసి ఓన్లీ స్విచ్ స్టేట్మెంట్ ఫర్ లూప్ లో యూజ్ చేస్తాము, అండ్ కంటిన్యూ కూడా అంతే, కంటిన్యూ ఓన్లీ లూప్స్ లోనే యూజ్ చేస్తాము. రిటర్న్ వచ్చేసి ఎందులో అయినా యూజ్ చేయొచ్చు, అక్కడికి కరెక్ట్ అయిపోతుంది. ఫాల్ త్రూ వచ్చేసి స్విచ్ కేస్ లోనే ఉంటుంది. గార్డ్ స్టేట్మెంట్ కూడా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇది
ఓకే ఫైన్. ఇదైతే నేను డ్రైవ్ లో పెట్టేస్తాను ఈ ప్లే గ్రౌండ్. ఓకే చూసుకోండి. ఇంకా డాక్యుమెంట్ లింక్ కూడా మీకు క్లాస్ 3 ప్రాజెక్ట్స్ లోనే ఉంది. నెక్స్ట్ మీరు సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. జస్ట్ ఏంటి కంట్రోల్ ఫ్లో swift.org docs.swift.org కంట్రోల్ ఫ్లో అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది గూగుల్ అని. ఓకే మీకు వీలుగా ఉంటే టైం కుదిరినప్పుడు ఈ డాక్యుమెంట్స్ మొత్తం చూసుకున్నా మంచి గ్రిప్ వస్తుంది స్విఫ్ట్ మీద. ఇక్కడ ఏమున్నాయి, అబౌట్ స్విఫ్ట్ ఉంది, వర్షన్ కంపాటబిలిటీ, స్విఫ్ట్ టూర్, బేసిక్స్ ఏంటి, బేసిక్ ఆపరేటర్స్, స్ట్రింగ్స్, క్యారెక్టర్స్, కలెక్షన్ టైప్స్, ఫంక్షన్స్ ఎలా, క్లోజర్స్, ఎన్యూమరేషన్స్, అన్ని ఏమేమి టాపిక్స్ ఉంటాయి నేను అవన్నీ కూడా కవర్ అవుతాయి. ఓకే ఓకే ఫైన్ దెన్ నేను కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్.